హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు శ్రీరామనవమి రోజు మనం తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టుకునే వడపప్పు పానకంతో పాటు గోధుమ పిండి చలివిడి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి వరిపిండి అందుబాటులో లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా గోధుమ పిండితో కూడా మనం చలిమిడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వడపప్పు కోసం ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక అరకప్పు పెసరపప్పును తీసుకుంటున్నానండి. మనం ముందుగా ఇలా పెసరపప్పుని నానబెట్టేసుకుంటే మిగతా ప్రసాదాలు రెడీ చేసుకునేటప్పటికి మనకి ఈ పెసరపప్పు నానిపోయి రెడీ అవుతుంది. ఇప్పుడైతే ఈ పప్పుని ఒకసారి మనం కొద్దిగా మంచినీటిని పోసుకొని చక్కగా ఒకసారి కడిగేసుకోవాలి. ఒకసారి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి మరలా మంచినీటిని పోసుకొని చక్కగా నానబెట్టేసుకుంటే మనకి నానిపోతుంది. ఇప్పుడైతే నేను ఒకసారి కడిగేసానండి, నీటిని కూడా వంపేశాను. ఇప్పుడు ఇందులోకి మరలా పప్పు మొత్తం మునిగే వరకు కూడా మంచినీటిని పోసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇలా మంచినీటిని పోసేసి దీనినైతే పక్కకు పెట్టేస్తాను. మనకి ఇతర ప్రసాదాలు రెడీ చేసుకునేటప్పటికి ఈ పప్పు అయితే చక్కగా నానిపోతుంది. నీరు పోసిన తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకుంటే మనకి ఎక్కడ దగ్గరగా ఉండిపోకుండా పెసరపప్పు అనేది చక్కగా నానిపోతుందండి. ఇప్పుడైతే దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం పానకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పానకం కోసం ఇక్కడ నేను ఒక గిన్నెను తీసుకున్నానండి. ఇందులోకి ఒక అరకప్పు బెల్ల పొడిని నేను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే తురిమిన బెల్లాన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను బెల్ల పొడిని తీసుకుంటున్నాను అరకప్పు బెల్ల పొడికి ఇక్కడ నేను 2 కప్పుల మంచినీటిని పోస్తున్నానండి. ఇక్కడ నేను మెజరింగ్ కప్పుతో 2 కప్పుల వాటర్ని మెజర్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు వచ్చేసి 250 ml అండి. అంటే 2 కప్పులు అంటే 500 ml అనమాట. 500 ml వాటర్కి అరకప్పు బెల్ల పొడి కానీ బెల్లం తురుముని కానీ వేసి కలిపేసుకుంటే మనకి పానకం అనేది కరెక్ట్గా టేస్ట్ తీపి సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి బెల్లం త్వరగా కరిగిపోతుందన్నమాట. ఇప్పుడు స్పూన్తో చక్కగా కలిపేసుకొని దీన్ని కూడా పక్కకి పెట్టేసుకోవాలి. ఇందులోకి నేను యాలకులు మిరియాల పొడిని కలుపుతున్నానండి. కొంతమందికి సొంటి పొడి కలుపుకునే అలవాటు కూడా ఉంటుంది. సో అది అలవాటు ఉన్నవాళ్ళు కొద్దిగా సొంటి పొడిని కూడా కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను తక్కువ మొత్తంలో తయారు చేస్తున్నాను కాబట్టి ఒక 5 మిరియాలు 2 యాలకుల్ని తీసుకుంటున్నానండి. వీటిని నేను విడివిడిగా దంచేసుకొని ఇందులో కలిపేస్తాను. అదే మీరు పానకం ఎక్కువ మొత్తంలో చేసుకునే మాట అయితే ఈ మిరియాలని యాలకుల్ని కలిపి చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకొని కలిపేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వీటిని పానకంలో కలిపేస్తున్నాను అన్నమాట. వీటిని వేసేసిన తర్వాత మరలా ఒకసారి చక్కగా కలిపేసుకొని మనం పక్కకి పెట్టేసుకుంటే బెల్లం అనేది చక్కగా కరిగిపోతుందండి. దీని తర్వాత మనం కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు, లేదంటే మీరు దీనిని ఒకసారి వడగట్టేసుకోవచ్చు అన్నమాట. వడగట్టుకుని అయినా సరే మనం వాడుకోవచ్చు. ఇప్పుడైతే చలివిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గోధుమ పిండి చలిమిడి కోసం ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. అలాగే 1/3 కప్పు పంచదారని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే బెల్ల పొడితో బెల్లం తురుముతో అయినా సరే కలుపుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1/3 కప్పు కంప్లీట్గా వేస్తున్నానండి. మీకు అంత తీపి వద్దు, కొంచెం తక్కువ అనుకుంటే ఈ మాత్రంగా ఉంచేయచ్చు. నేనైతే మొత్తం వేసేసి కలిపేస్తున్నాను అనమాట. ఒక కప్పుకి 1/3 కప్పు పంచదార అయితే మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను యాలకుడు పంచదార కలిపి గ్రైండ్ చేసిన పొడిని ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. దీనిని మనం పాలతో కానీ నీటితో కానీ కలుపుకోవచ్చు. ఇక్కడైతే నేను మంచినీటితోనే కలుపుతున్నాను చలిమిడిని. అలాగే వాటర్ని కూడా అంతా ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి, లేదంటే చలిమిడి పల్చగా అయిపోతుంది. మంచినీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం చక్కగా కలుపుకోవాలన్నమాట. మనకి పంచదార అనేది కరిగిపోతుంది, లేదంటే మనం పంచదార పొడిగా చేసుకున్నా సరే కలుపుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలా పంచదార వేసేసే కలుపుతానండి. చక్కగా మిక్స్ అయిపోతుంది, ఏం పర్వాలేదు. మనం ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాటర్ని ఒక అరకప్పు వాటర్ని తీసుకున్నానండి. అరకప్పు వాటర్కి నాకు దగ్గర దగ్గర ఒక 2 టేబుల్ స్పూన్ల వాటరు మిగిలిందంతే. మిగతా వాటర్ అంతా ఇది కలపడానికి పట్టిందనమాట. ఈ మాత్రంగా
వాటర్ అనేది మిగిలింది. ఇప్పుడు దీంట్లోకైతే మనం కొద్దిగా ఆవు నేతిని వేసి కలిపేసుకుంటే చలిమిడి రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసేసి కలిపేస్తున్నాను. చక్కగా నెయ్యి కూడా వేసేసిన తర్వాత మనం చక్కగా ఒకసారి గట్టిగా కలిపేసుకుంటే చలిమిడి అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి గోధుమ పిండి చలిమిడి కూడా. నేను ప్రతి శ్రీరామనవమికి అలాగే అక్షయ తృతీయకి కూడా సేమ్ ఇవే ప్రసాదాలు చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటాను. మనం ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిని చక్కగా స్మూత్గా చక్కగా రౌండ్గా చేసేసుకోవడమే. చలిమిడి అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ ప్రసాదాలన్నింటినీ కూడా చక్కగా సర్దుకోవడమే. ఇప్పుడైతే మనం పానకం వడపప్పును కూడా ఒకసారి చూద్దాము. పానకం కోసం అయితే మనం అన్నీ వేసుకుని రెడీ పెట్టుకున్నాం కదా, దీనినైతే వడకట్టేసుకుంటే బాగుంటుందండి. లేదంటే ఇలా తాగేస్తే ఇలా అయినా తాగేయచ్చు మనం ఇష్టపడేవారు. నేనైతే వడకట్టేస్తాను. అలాగే ఇక్కడ పెసరపప్పు కూడా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ నీటిని కూడా వడకట్టేసుకుంటే మనకి ప్రసాదాలు అనేవి రెడీ అయిపోయినట్టే. పెసరపప్పుని చక్కగా వడగట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తే నీరు మొత్తం దిగిపోతుందండి. ఇక్కడైతే నేను పానకాన్ని వడకట్టేశాను. అలాగే మనకి పెసరపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వీటిని మనం ప్రసాదాలుగా మనం నివేదించేసుకోవడమే. చక్కగా ఒక ప్లేట్లోకి అన్ని ప్రసాదాలని ఇలా సర్దుకుని చక్కగా రాముల వారికి నైవేద్యంగా నివేదించేసుకోవడమే. ఇక్కడైతే నేను వడపప్పు పానకం, వడపప్పునైతే నేను 2 రకాలుగా చేశానండి. చలిమిడి పానకంతో పాటు వడపప్పుని నేను పెసరపప్పు అలాగే కొద్దిగా బెల్లం పెట్టి ఒక రకంగా నైవేద్యం పెడతాను. అలాగే మీరు పెసరపప్పులో కొద్దిగా కొబ్బరి తురుము కొంచెం పంచదార కలిపి కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రతిసారి ఇలాగే నైవేద్యాలు సమర్పిస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్